చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేవాలయ మహాదశ పుట్టింది. మరి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రక్షాళన మరి చేపట్టాడు. అక్కడ ఉన్నటువంటి అధికారులను తొలగించి మంచి అధికారులను పెట్టడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం వచ్చినప్పుడు కూడా ఇంతకుముందు డెవలప్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు భరత్ ఉన్నప్పుడు, ఇక్కడ ఈవో ఉన్నప్పుడు, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా జరిగి రూపురేఖలు దిగారు. ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు టెంపుల్స్ అన్ని అభివృద్ధి చెందినాయి. ఈరోజు అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ టెంపుల్స్ అభివృద్ధి కాదు. దేవాలయాలు పడగొడుతుంటే దేవాలయాలు పడగొట్టిన వాళ్ళ మీద కేసులు కూడా పెట్టలేదు. దేవాలయాలు పడగొట్టాలని చాలా సంతోషమేమో. ఎందుకంటే ఆయన ఎలాంటి కూడా అందరికీ తెలుసు, ఒక కక్ష సాధింపుల వ్యక్తి. అందుకని ఇటువంటి వ్యక్తిని భగవంతుడు క్షమించలేడు. భగవంతుడు కూడా మేము అడుగుతున్నాం, ఇటువంటి రాక్షసులు ఈ రాజ్యంలో ఉంటే అభివృద్ధి కాదు, నాశనం, టెంపుల్స్ నాశనం అవుతాయి. ఇలా ఆడవాళ్లకు మానభంగం జరుగుతుంటే పలకలేదు. ఇలా అర్చకులు ఏదైనా దెబ్బలు కొడితే, వాపన వాళ్ళని కొడితే అది అక్కడ కూడా పలకలేదు. ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఈరోజు ఈ రాష్ట్రం నుంచి పారదోలారు పబ్లిక్. అందుకని ఇలా శ్రీశైలం ఇలా ఈశ్వరుని దర్శించుకోవడానికి మేము రావడం జరిగింది. చాలా సంతోషం. ఇంతకుముందుకు మేము వచ్చిన కాడికి ఇప్పటికి చాలా డెవలప్ జరుగుతూ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దేవాలయాలపైన శ్రద్ధ పెట్టి టెంపుల్స్ ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని మంచి ఆఫీసర్ని వేసి, ఈఓలు కానీ అధికారులు కానీ మంచి వాళ్ళని వేసి టెంపుల్స్కు ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే టెంపుల్స్ ఈరోజు ప్రతి ఒక్క భక్తులు వాళ్ళు ఏ తప్పులు చేసినా ఏం చేసినా భగవంతునికి వచ్చి మొరబెట్టుకుని, స్వామి నేను చేసిన తప్పులు క్షమించి నన్ను రానున్న రోజుల్లో నేను వ్యాపారంలో కానీ రాజకీయం కానీ అన్ని పైకి రావాలని చెప్పి దేవుని ముక్కుడిగా రావడం జరుగుతుంది. ఆ భగవంతుడు కరుణించాలి. అందుకని జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పేది ఏమంటే, నువ్వు చేసిన తప్పులు ప్రపంచంలో ఎవడు చేయలేవు. ఇవాళ భారతదేశంలో నేను బరువు కేడుగాడంటే నువ్వే. నీలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాన్ని సున్నా చుట్టి నాశనం చేశావు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని అభివృద్ధి చేసేదానికి మేము ఎంత తిప్పలపడాలో అది చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నాశనం చేశావు. అమరావతి రాజధాని చూశావు. ఒక్క పుల్ల పోటు కూడా పెట్టకుండా, ఒక రాయి కూడా అక్కడ అవిర్చకుండా నాశనం చేసిన వ్యక్తి నువ్వు. ఇవాళ అదేవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని వెంటనే ఛార్జీ తీసుకోకతలికే అధికారులు వెంటనే క్లీన్ చేయడము, అక్కడ పనులు ప్రారంభించడం జరిగింది. వెంటనే మళ్ళా పోలవరం వెంటనే చంద్రబాబు నాయుడు పోయి ఆ పనులు కూడా త్వరగతంగా 2.5 సంవత్సరాలు పూర్తి చేసి ప్రజలకు మనం నీళ్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఇంత మంచి పనులు జరుగుతుంటే ఇప్పటికీ దుష్టుడు, ఈ దుర్మార్గుడు మళ్ళా నేను వస్తాను, మళ్ళా 5 ఏళ్ళు 2009 నీ ఉండమని నువ్వు ఎప్పుడో తగులు సత్తావు, నీకు రాదయ్యా, ఇంకా అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్. నీతో కలిపి 11 మంది, ఈ 11 మంది కూడా కాపాడుకో. నీతో కలిపి 10 మందిని కాపాడుకో. నీ చేతనైతే ఎంపీలకు కాపాడుకో. నువ్వు దద్దమ్మ ముఖ్యమంత్రివి, దద్దమ్మ ప్రభుత్వం చేసావు, ప్రజలను నాశనం చేసావు, నట్టేట ఆంధ్రప్రదేశ్ ముంచావు. అది కాకుండా ఏదైతే రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేశావో, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టేసి ఇలా ఏదో కుట్ర పన్నావు. నీవు మీ యొక్క వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు పెట్టి అది లీజు పేరుతో పెట్టి ఈ టైటిల్ తెచ్చిపెట్టి అవి కూడా కొట్టేసాలని చూశావు. సుమారుగా మేము లెక్కేస్తే 3,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసే పరిస్థితి వచ్చావు. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో పుట్టినందుకు చింతిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే కళ్ళు తెచ్చుకొని ఆంధ్ర రాష్ట్రం పైన చంద్రబాబులపై నమ్మకం పెట్టి చంద్రబాబు నాయుడు సరిపోతాడని చెప్పేసి కూటమితో ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి ఇవాళ రాష్ట్రం అధికారం వచ్చాం. కనీవిని రీతులు ఇవాళ రిజల్ట్ ఇచ్చారు. ఈ రిజల్ట్ వైఎస్ఆర్ పార్టీ తట్టుకోలేక వాళ్ళు ఒకరిపై ఒకరు ఏదో చెప్పుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి తగిన బుద్ధి చెప్పారు ప్రజలు. ఇప్పటికైనా సరే నేను కూడా ఏదైతే కార్యాలయాలపై వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాల పేరు మీరు లీజు తీసుకున్నారో అది లీజు కాదు. ఒక్క ఆఫీసు కూడా మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీకి సంబంధించిన అనుమతులు లేవు. ఏ ఒక్కటి అనుమతులు లేకుండా ఇవాళ అడ్డదడ్డుగా కట్టారు. ఎందుకు? మేము మళ్ళీ అధికారులు నేను వస్తాను, నేను ముఖ్యమంత్రి అవుతాను. దుమ్మ పొగులు ఒక దున్నపోతు ఎట్ట మొద్దు ఉంటుందో అటువంటి మొద్దు జగన్మోహన్ రెడ్డి. ఈ మొద్దుకు అభివృద్ధి అనేది తెలియదు. ఈ మొద్దుకు నేను అందుకే చెప్తున్నా, ఏదైతే ఇప్పుడు ఈయన తప్పులు చేశాడో, ఈ యొక్క కార్యాలయాలు పెట్టి ప్రజల సొమ్ము దోచుకొని 3,000 కోట్లు దోపిడీ చేయాలని చూశాడో, అందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గులు వెంటనే
దీనిపైన కేసులు పెట్టాలి, దీనిపైన ల్యాండ్ యాక్ట్ చట్టం కింద పెట్టి ఈయన ఏ విధంగా దీనిపైన పూర్తి ఎంక్వైరీ అయ్యాలి. మైనింగ్ మాఫియా, అదే కింద ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలు పెద్ద ఎత్తున దోపిడీ చేశాడు. దీని అన్నిపైన ఎంక్వైరీ చేసి ఈయనను యావజ్జీవ శిక్ష విధించి బయటికి రానికుండా మళ్ళా జైల్లో ఉంచి సిల్వర్ బొచ్చ ఇచ్చి ఈయనకు మళ్ళా జైలు పంపించే పరిస్థితి దగ్గరకు వచ్చింది. దగ్గర పడినాయి. ఇంకా సిగ్గు లేకుండా 29 వస్తా, నేనే అధికారం వస్తా చెప్పుకోనికి సిగ్గు లేదా జగన్మోహన్ నీకు అర్హత లేదు. ఈ రాజకీయ పార్టీనే రద్దు చేసుకునే పరిస్థితి వస్తా ఉంది. ఒక్కడి మిగలడం మీకు నేను చెప్తున్నా. ఇవాళ ఇంకొకటి చెప్తున్నా, కొన్ని ఛానల్స్ ఉన్నాయి అడ్డదుడ్డంగా మాకు ఆపోజిషన్ చేశారు. ఇవాళ అడుగుతున్న వాళ్ళకు కూడా ఏదైతే ఛానల్స్ మాకు సంబంధించిన ఛానల్స్ ఆ రోజు మాకు సపోర్ట్ చేశారో వాళ్ళని రానియకుండా అడ్డదుడ్డంగా ఆపివేసడం జరిగింది. ఇవాళ సాక్షి కానీ ఏ టీవీలు ఏ విధంగా మాకు వ్యతిరేకం చేసినావో వాళ్ళ పని కూడా మేము పడతాం. ఇవాళ చెప్పి చేస్తాం మేము ఇవాళ. ఎందుకంటే ఒక పద్ధతి ఛానల్స్ అంటే ప్రజలకు నిర్భయంగా వాస్తవాలు తెలిపే ఛానల్స్ ఉండాలి, రాతలు రాసే పత్రికలు ఉండాలి. అంతేగాని సాక్షి లాంటి దద్దమ్మ పేపర్ పెట్టుకొని దద్దమ్మ ముఖ్యమంత్రి పెట్టుకొని రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసినటువంటి వీళ్ళు పత్రికలా నడుపుతారు అడుగుతున్నాం నేను చెప్తున్నా. అందుకనే రానున్న రోజుల్లో ప్రజాస్వామ్య పద్ధతితో చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా మాకు కూడా ఎప్పుడు ఆర్డర్ వేసాడు, ఎప్పుడు కూడా మీకు దౌర్జన్యాలు పోవద్దండి, అది ప్రభుత్వం చట్టం దాని పని చేసుకుంటుంది, మీరు ఎక్కడ కూడా అల్లరి, అది మా నాయకుడి లక్షణం. జగన్మోహన్ రెడ్డి అడ్డ కాదు, ముఖ్యమంత్రినే చంద్రబాబు నాయుడు తీసుకుపోయి